ఈరోజు మన వాటర్ మిలన్ ఫార్మింగ్లో డే 32. సో ఈరోజు మనము ఈ యెల్లో కలర్ స్టిక్కీ ట్రాప్స్ అనేవి ఈ వర్కింగ్ ఎలా ఉందో చూద్దాము. సో మనం ఏంటంటే డే 28 రోజు ఇవి మన వాటర్ మిలన్ ఫామ్లో పెట్టాము. ఇవి మొత్తం మనం వచ్చేసి ఒక 40 వచ్చేసి ఈ యెల్లో కలర్ పెట్టాము అండ్ 20 వచ్చేసి బ్లూ కలర్ పెట్టాము. సో ఒకసారి చూద్దాం అసలు దీనికి ఏ ఏ దోమలు పడ్డాయి, ఈ వర్కింగ్ మంచిగా ఉందా లేదా అని. సో ఇది మనం చూసినట్టయితే అది ఆల్మోస్ట్ ఒక 60% దీనికి మొత్తం దోమలు స్టిక్ అయిపోయాయి. సో మనం చూసినట్టయితే దీనికి పచ్చ దోమ ఇది బాగా ఈ పుచ్చచేనిని బాగా డ్యామేజ్ చేస్తుంది. సో అది ఎక్కువ ఉంది దీనికి. సో దాంతోపాటు మనకి కొన్ని వైట్ ఫ్లైస్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇంకొన్ని చిన్న దోమలు అవి ఇవి కూడా చాలా పడ్డాయి. సో దీనివల్ల ఏంటంటే మనం ఏంటంటే జస్ట్ ఇలా పెట్టేసినట్టయితే ఈ కలర్కి ఏంటంటే ఇవి బాగా అట్రాక్ట్ అయ్యి సో వీటి మీద పడి ఈ స్టిక్కీనెస్ వల్ల ఇవి చనిపోతాయి. సో మనం ఈచ్ టైం స్ప్రే చేసినప్పుడు ఒక్కొక్కసారి మందు దాని మీద పడుతుంది, పడపోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే పురుగు ఆ తీగ మీద లేపడం వల్ల కూడా చావదు. సో ఇదేంటంటే ఖచ్చితంగా దోమ ఈ కలర్కి అట్రాక్ట్ అయ్యి ఖచ్చితంగా దానికి అతుకుతుంది. అతికిన వెంటనే అది చనిపోవడం జరుగుతుంది. సో ఇది ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ లెక్క యూజ్ చేయొచ్చు. సో దాంతో పెస్ట్ స్ప్రే చేసే ఖర్చు తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో ఇవి యూజ్ చేయడం మనకి కొంచెం మంచిగానే ఉంది.